రోజు అక్కడ ఇక్కడ కూలి పని చేసుకునే అతనికి కూడా ఇలాగే ఇంకొక స్టేట్ లాంటరీ అది కూడా 5 కోట్లు వచ్చింది. సరే చాలా ఆనందించాడు. వస్తే ఇద్దరు కొడుకులకి సమానంగా ఇచ్చాడు, తృప్తిగా ఉన్నాడు కదా అని చెప్పేసి. అయితే పెద్ద కొడుకు కొన్ని రకాలటువంటి వ్యసనాల్లో డబ్బునంతా పోగొట్టుకుంటే రెండవ కొడుకు ఇంకో రకమైనటువంటి వ్యసనాలతోటి మొత్తం డబ్బును పోగొట్టుకున్నాడట. చూడండి, దేవుడు ఇద్దరి ప్రార్థనల్ని మన్నించి వారికి చక్కటి అవకాశాలు ఇచ్చినా కూడా వారు 2 విధాలా పోగొట్టుకున్నారు. మరి ఇటువంటి ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి అంత తొందరగా కలగకపోవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికతలో మంచి ఆలోచనలు ఉంటాయి కనుక. అందుచేత ఆధ్యాత్మికతకి ఇటువంటి అలవాట్లు మనల్ని లౌకికంగాను ఆధ్యాత్మికంగాను నష్టపరుస్తాయి.